హాయ్ అండి. మొన్న ఈ మధ్య మా వారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ ఎవరో పాపం ఒక అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాట. అందుకోసమే ఫోన్ చేస్తున్నాను. సో సరే ఏంటి రీజను అంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నట్ట. సో అబ్బాయికి ఏదో పాపం ఫాదర్ పోయినప్పుడు ఒక డిజార్డర్ వచ్చిందంట. సో అది పెళ్లి కూతురికి చెప్పాట. అది చేసుకునే ముందే ఆ అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్కి చెప్తే కూడా వాళ్ళిద్దరు ఓకే అన్నారంట. సో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి చేసుకున్న వెంటనే ఏంటి పెళ్ళైన రెండో రోజు మూడో రోజు వచ్చేసి నీకు డిజార్డర్ ఉందని చెప్పే ఉద్దేశంతో అమ్మాయిని వచ్చి పేరెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారట. సో ఏంటంటే అలా ఉంది అన్నప్పుడు వాళ్ళు అసలు అక్కడే ఆపేసుకోవాలి. ఇప్పుడు మాకొద్దు మనకి ఇలాగా అనుకున్నప్పుడు ఆగాలి, లేదా అలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వాలి. సో అలా కాకుండా మాకు చిన్న చిన్న వాటికి కూడా మేము అడ్జస్ట్ అవ్వం, మాకు సంబంధం లేదు, మాకు ఇలా అలా. ఈ మధ్య కాలంలో పిల్లల మధ్యన ఎక్కడ అండర్స్టాండింగే ఉండట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్కి కూడా వెళ్ళిపోదాం అనే లెక్కలే చూపిస్తున్నారు తప్ప అయ్యో పోనీ అడ్జస్ట్ అవుదాం అనేది ఎక్కడా ఎవరూ చేయట్లేదు. ఇవాళ రేపు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కేసుల్లో కూడా మొత్తం ఈ డైవర్స్ కేసులు విడిపోవడానికే అన్నదే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇలా విడిపోతారు, బాగుందండి. విడిపోయాక మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో పెళ్ళి. ఇదే కదా, ఎక్కడో చోట అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా. సో ఈసారి వచ్చేవాడు కూడా కరెక్ట్గా ఉంటాడని నమ్మకం ఉందా? వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఇలా అనుకుంటే నాకు ఇలా ఉంటుంది, నమ్ము కూడా అలా ఉండాలనుకున్నప్పుడు అలా అన్ని రకాలుగా 100% వాళ్ళు కోరుకున్నట్టుగా ఎక్కడ ఏ మొగుడు ఉండడు. సో కొన్నిట్లో మనం కాంప్రమైజ్ అవ్వాలి, అమ్మాయిలు కాంప్రమైజ్, కొన్నిట్లో అబ్బాయిలు కాంప్రమైజ్. అప్పుడైతేనే ఫ్యామిలీ నడుస్తుంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే అసలు పేరెంట్స్ కూడా చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవ్వండి అనేది కూడా వాళ్ళ పిల్లలకి చెప్పలేకపోతున్నారు, చెప్పట్లేదు కూడా. ఆమె ఉన్నానులే చూసుకుంటానులే అనేసి తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఎందుకు అయ్యో జాగ్రత్తగా ఉందాం మంచిగా, ఎందుకు మనం ఇలాగ పిల్లల లైఫ్ పాడు చేయాలి? సో అడ్జస్ట్ అవ్వండి అమ్మా, చూసుకోండి అమ్మా, ఎప్పే అస్సలు ఎక్కడ. సో ఇలా ఉంటే ఇంకా మన దగ్గర పెళ్ళిళ్ళు మొన్న సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది అన్నారు. ఏంటంటే కలిసి ఉండడం కూడా యాక్సెప్ట్ చేస్తాం మేము అనేసి. ఎందుకు చేస్తున్నారంటే ఆ కలిసి ఉండి ఇష్టమైతే ఉంటారు, లేకపోతే విడిపోతారని. పెళ్ళిళ్ళు అయితే ఇదో మళ్ళీ గొడవలు, గోలలు, బాధలు, కష్టాలు. సో జాగ్రత్త. అందరూ కొంచెం పేరెంట్స్ కొంచెం నేర్పండి. అలాగే పిల్లలు మీరు కూడా కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం అనేది కొంచెం పట్టు విడుపు అంటారు చూసారా, అవి ఉండే వాటికనే చూడండి. కలిసి ఉండండి, కొంచెం విడిపోవడానికి తొందరగా వెళ్ళొద్దు ఆ డెసిషన్కి. సరేనా? ఓకే.